స్కూల్ వార్షికోత్సవ సంబరాలలో పాలు పంచుకోవడానికి విచ్చేసిన పిల్లలకు మరియు పెద్దలకు నా యొక్క నమస్కారాలు అండి. నేను మీ గర్కపాటి నరసింహారావు. ఆ సరస్వతీదేవి అనుగ్రహం వల్ల 4 మాటలు చెప్పడానికి మీ ముందుకు వచ్చాను. మనిషి ఆరోగ్యంగా ఉన్నవాడు ఎలా చెడిపోతాడంటే, ఈ మధ్య కాలంలో పవిత్రమైన పదార్థం వచ్చింది. ఏమిటది? పానీపూరి. ఓ మురుక్కాల్వ పక్కన ఓ బండి పెడతాడు వాడు. ఇంత పెద్ద సంచి పెడతాడు. దాంట్లో ఏమిటోనండి, ఇలాగ బుర్ల బుర్ల ఖాళీ బూరెల్లా ఉంటాయి. ఇంటింత గొట్టాలు, వాటిని చేతితో చిదపడం, అందులో రసమేదో నీరసమో పోస్తాడు. దానిని తినడానికి ఇంకావే అంటాం. వాడి చెయ్యి పవిత్రం, ఆ పాని పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ గరిట పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ పక్కనున్న మురుక్కాలో పవిత్రం. ఇక మన ఆరోగ్యాలు ఏమన్నా బాగుంటాయా? రుచి ఒకటే కాదండి, రుచితో పాటు శుచి కూడా అవసరమే. శుచి అంటే శుభ్రత. కానీ ఇప్పుడు మనం శుచిని గాలికి వదిలేసి రుచిని మాత్రమే ఇష్టపడుతున్నాం. ఆరోగ్యం బాగుండాలంటే ఒక చిన్న చిట్కా, దానికేం రూపాయి ఖర్చు లేదండి, ఆశ్చరిస్తే చాలు. ఆరోగ్యం బాగుండాలంటే యువతీ యువకులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, బయట తిండి మానేయాలి. వీలైనంత వరకు ఇంట్లో ఆహారమే తినాలి. నీళ్లు బాగా త్రాగాలి. 2 గంటలకొక్కసారి 2 గ్లాసుల నీళ్లు తాగడం అలవాటు చేసుకుంటే జీవితంలో డాక్టర్ని చూడవలసిన అవసరం ఉండదు. మీరందరూ బయట తిండి మానేయాలని నా యొక్క సందేశం. ధన్యవాదాలు.